శుభోదయం. శ్రీవాక్యం వీక్షించే ప్రేక్షకులకి స్వాగతం. శమము అంటే ఏమిటో తెలుసుకుందాము. శమము అంటే మనసును అనవసరంగా ఆలోచనలతో నింపేయడం. ఎవడన్నా ఒకడు మరొకడిని ఏదో ఒకటి అన్నాడు అనుకుందాం, రెండో వాడు వీడు నన్ను తిట్టాడు అనే నిర్ణయానికి వస్తాడు. దాంతో వదిలిపెట్టాడు. ఏమేమి పదాలతో తిట్టాడు, ఎలా తిట్టాడు, దానికి నేనేం ప్రతీకారం చెయ్యాలి, ఇలా ఆలోచిస్తుంటాడు. పొరపాటున వాడు ఎక్కడన్నా కనపడితే మెంటల్లీ అప్సెట్ అవుతాడు. ఇలా కాకుండా ఎక్కడిదక్కడ వదిలేస్తే హాయిగా ఉండవచ్చు. కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా సంవత్సరాల తరబడి మనసులో పెట్టుకొని బాధపడుతుంటారు. మరికొంతమందిలో కక్షలు తరతరాలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మనసును నిగ్రహించుకోలేకపోవడమే, మనసు మన ఆధీనంలో లేకపోవడమే. ఉదాహరణకు, ఎవరన్నా నీకేమీ తెలీదు నోరు మూసుకో అన్నాడు అనుకోండి, వెంటనే విపరీతంగా స్పందించకుండా కాసేపు మనసును నిగ్రహించాలి, నిజాయితీగా ఆలోచించాలి. వాడు నన్ను నీకేమీ తెలియదు అన్నాడు, ఈ విషయం నిజంగానే నాకు తెలియదు కదా, ఆ మాటే వాడు అన్నాడు, దానికి నేనెందుకు కోపడాలి అని అనుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బాగా తెలిసిన విషయాన్ని ఎవడు నీకేమీ తెలియదు అన్నాడు అనుకోండి, పాపం నాకు ఆ విషయం తెలుసు అన్న విషయం వాడికి తెలియదు, ఏం చేస్తాం, అది వాడి అజ్ఞానం అని అనుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఆహా నాకు తెలియదంటాడా అంటూ వాడి మీదికి పోతే మాటల యుద్ధం మొదలవుతుంది. ఇదే మనోనిగ్రహం అంటే. మనోనిగ్రహంగా ఉంటే ఎన్నైనా సాధించవచ్చు అని భగవద్గీతలో కూడా చెప్తున్నారు. జై శ్రీకృష్ణ.